చూపెడుతున్నది. ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2500 పిల్లలకు యువ వికాసం 5 లక్షలు. ఎంతమందిని మోసం చేశారు చూడిగో. ముసలిళ్ళకు 4000 మోసం. ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఎంత బాకీ ఉన్నాడు లెక్కలు రావా? 20 ఇంటూ 2000 కాదురా అయ్యో 2000 20కి 2 కదా 40,000 బాకీ ఉన్నాడు. 2000 వస్తున్నాయి కదా. దానిలో కూడా 2 నెలలకు కొట్టిండు అనుకో. 2 నెలలకు కొట్టిండు, అవి కూడా కలుపుకుంటూ పెరుగుతుంది. అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు? మరి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు. మరి 20 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత? ఒక్కొక్క ఆడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు? 50,000 బాకీ ఉన్నాడు. ఇది మనము ఎంత సిగ్గులేవాళ్ళంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు, ఇదో క్రెడిట్ కార్డు లెక్క నువ్వు ఎవడం చూస్తే నిజంగా మోసపోవాలి. నిజంగా వీడు ఒక స్మార్ట్ చిప్ పెడితే ఇలా పోయి గీక్కోవచ్చు అన్న కథనది. అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి 2500 అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనతో అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. 20 నెలలు అయింది. ఏమైంది మరి 20 నెలల్లో వికారాబాద్లో భూముల రేట్లు బాగా పెరిగినాయా? మీరు అందరూ అవద్దని చెప్తున్నారు, బాగా పెరిగినాయి. రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇగో మీరన్నా తప్పు చెప్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అన్న తప్పు చెప్తున్నారా నాకైతే లేదు. ఆయన రోజు చెప్తుండ్రు అంతా బాగుంది, అందరూ సంతోషంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అయితే అసలు రోజు పండుగ చేసుకుంటుండ్రు, మొత్తం వికారాబాద్ జిల్లా అంతా పండుగ చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. నేనేమంటున్నా సింపుల్, నేను మొన్న సిరిసిల్ల పోయినా, అది అట్లా కూడా పోయినాయి పైసలు. మొన్న కదా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు, రైతు ఉన్న రైతు బంధుని ఎగ్గొట్టిండు అని చెప్తున్నాడు పెద్ద మనిషి. నేను మొన్న సిరిసిల్ల పోయినా, పోతే అక్కడ ఒక ఇట్లనే పెద్ద మనిషి రైతు వచ్చిండు. ఏం తాత ఎట్లున్నా బాగున్నావా, ఏం సంగతి అంటే ఏం బాగుండు పాడైంది, అసలు పాలిచ్చే బర్రెని ఆయన తెచ్చిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరితన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి నేను? ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో? ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా. ఇంట్లో ముసలయ్య ఇద్దరికి ఇస్తా, 4000 ఇస్తా సోనియమ్మ చెప్పింది అన్నాడు. మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీ సెలక్షన్ల జడ్పీటీ సెలక్షన్ల వాళ్ళకి ఇలా కాళ్ళు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీని. ఎవడన్నా కాంగ్రెస్ ఓటు అడిగేందుకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలో అది చేస్తారు. అట్లే రైతులు ఊరుకోండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. 10,000 ఇస్తుండు కేసీఆర్, నేను 15,000 ఇస్తా అన్నాడు. బోనస్ ఇస్తా అన్నాడు. కౌలు రైతులుంటే కౌలుదారులుంటే కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఎగబెట్టా, ఇద్దరికి ఇస్తా అన్నాడా లేదా? ఇవి గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి వాళ్ళ వాస్తవం ఏంది? రైతు బంధు ఏక రైతు బంధు వేసి దానికే సంబరాలు తీసుకోవాలట. ఏది 2 సార్లు ఎగ్గొట్టి ఇన్ని రోజులు సతాయించి నాట్లప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేసి ఇక ఓన్లీ పండుగ చేసుకోకుండా అంటున్నాడు. కేసీఆర్ గారు 11 సార్లు వేసిండు మరి రైతు బంధు. ఒక్కసారన్నా ఇట్లా రాజకీయం చేసినామా మనం? రైతులకు న్యాయం చేసినామా లేదా అని ఆలోచించడం తప్ప రాజకీయము దాని ఓట్లకి ఎట్లా వాడుకోవాలి ఆ ప్రయత్నం చేయలే. ఏయక 20 నెలల్లో ఒక్కసారి వేసి రైతు బంధు దానికంటే సంబరాలు చేసుకోండి. 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి సంబరాలు చేసుకోండి. ఇంకా బాకీ ఎంత ఉందో చెప్పరు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక పిల్లలు అవస్థ పడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి ఏం చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి? ఇవో 5 లక్షల కార్డు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా, మీ అందరికీ స్కూటీలు ఇస్తా, 10వ తరగతి చదివితే ఇంత, 12వ తరగతి చదివితే అంత, డిగ్రీ అయితే ఇంత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత అని లెక్కలు చదివిండు. ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 5 లక్షలు ఇస్తా అన్నాడు పిహెచ్డి చేస్తే. ఒక్కలకన్నా వచ్చిందా రాష్ట్రంలో? మా ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఏం చెప్పిండు? కేసీఆర్ గారు మన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కానీ పెళ్ళైనాక 6 నెలలకు వస్తుంది, మీరు లగ్న పత్రిక పెట్టుకోండి అక్క, నేను పంపిస్తా, తులం బంగారమే ఇంటికి పంపిస్తా అని చెప్పిండు. మరి వాళ్ళ బంగారం షాపులు మూతపడ్డాయా? ముఖ్యమంత్రి గారికి పలుకుబడి తగ్గిపోయిందా? ఎవడేమన్నా ఇచ్చితందుకు లేదా? ఏంది బంగారం కూడా వరకు పత్తా లేదు అత్తా లేదు. ఏమన్నా అన్నావు అనుకో గట్టిగా ఏమున్నదా?
కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు. అందుకే నేను చెప్తలేను. వెనకటికి ఎవడో చెప్పిండు ముఖం బాగా లేకనట్టు అద్దం బల కొట్టుకుంటాడు. ముఖం బాగా లేక అద్దం బల కొట్టుకున్నట్టు హిందీలో చెప్తారు చూడు, నాచ్ నాయే ఆంగం తేడా అని. నీకు చాతగాక నువ్వు దద్దమ్మవయ్యి నీకు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక రాష్ట్ర సంపద పెంచే తెలివి లేక మరి ఆనాడు కేసీఆర్ గారు కరోనాలో కూడా డబ్బులు ఇవ్వలేదా రైతులకు? మొత్తం పైసా ఒక్క బుడ్డ పైసా లేదు ఆదాయం కరోనాలో వచ్చిందా రాష్ట్రానికి? లేదు. అట్లాంటి టైంలో కూడా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? రైతు బంధు ఆగిందా? జీతాలు ఆగినాయా? అన్ని చేసుకుంటూ నడిపింది కదా కేసీఆర్ గారు. ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని చదువుకొని ఒక పెద్ద మనిషిలాగా ఒక తండ్రి పాత్రలో అందరిని కలుపుకొని నడిచిండ్రు కేసీఆర్ గారు. నా ప్రార్థన మీ వికారాబాద్ జిల్లా సోదరులతోని ఒకటే మనం పరిగిలో ఓడిపోయినాం. మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసిండు. వికారాబాద్లో ఓడిపోయినాం. ఆనంద్ గారు బాగా పనిచేసినా అక్కడ మరి ఏ కారణం చేతన స్వల్ప తేడాతోని అక్కడ కూడా ఓడిపోయినాం. తాండూరులో కూడా తక్కువ మెజారిటీతోని అక్కడ కూడా ఓడిపోయినాం. మన వికారాబాద్ జిల్లాలో మళ్ళీ తిరిగి అట్లాగే కొడంగల్లో కూడా మనకు కొంత నష్టం జరిగింది. ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత, పట్టుబట్టి పనిచేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఏం కోల్పోయినరో మీకు తెలుసు. ఒక రకంగా మనకు మంచి జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. అట్లనే గుర్రం విలువ తెలియాలంటే గాడిదలను కూడా చూడాలి. ఇక నేను ఎవరు గాడిద నేను చెప్తే మళ్ళీ అదో కథ. మళ్ళీ నన్ను తిట్టిండు కేటీఆర్ గారికి నోరు దూలు ఎక్కువ ఈయన మళ్ళీ తిడతారు. మళ్ళీ నన్ను ఊరికి ఎవరు పెట్టుకోవాలా బాగా. అందుకే ఎవరు గాడిదో ఎవరు గుర్రమో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు అక్క చెప్పింది కరెక్ట్. ఫైనల్ రాసే ముందు ప్రీ ఫైనల్ ఉంటుంది. ఇక ఫైనల్ మళ్ళీ 2028లో కొట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రీ ఫైనల్ మీ ముంగట్నే ఉన్నది. మోసం చేసింది ఎవరో మీకు తెలుసు, చేస్తూనే ఉన్నది ఎవరో మీకు తెలుసు. కానీ మన వరకే తెలిస్తే చాలది. మనం ఏం పని చేసినాం, వాళ్ళు ఎంత మోసం చేసిండ్రు లెక్కలతో సహా ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ రాబోయే ఎన్నికలు ఆషామాషిగా తీసుకొని లేదు. నేను ఆనంద్ గారిని కోరుతా ఉన్నా, జిల్లా పార్టీ అధ్యక్షులు అక్కను కూడా కోరుతా ఉన్నా, పెద్దలు శ్రీమతి సవితక్కను, ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా కొట్లాడదాం. ఎందుకంటే మీరందరూ మా కోసం కష్టపడ్డారు. మరి మేము మీకోసం కష్టపడకపోతే దానికి ఇక రాజకీయానికి అర్థం కూడా లేదు. అందుకే ఖచ్చితంగా మీకోసం మేము కష్టపడతాం. పార్టీ మొత్తం సపోర్ట్గా ఉంటుంది. మీకు అన్ని రకాలుగా మెటీరియల్తో సహా మొత్తం పార్టీ నుంచి మీకు అందుతుంది. అన్ని జిల్లాలకు కూడా పంపిస్తాం. మీరు ఇంటింటికి తిరగాలి. కాకపోతే ఇంటింటికి తిరగాలి, కడుపులో తలబెట్టాలి, మొత్తం చెప్పాలి. మళ్ళా మోసం అవుతుంది, మళ్ళా మోసం జరుగుతుంది. ఈ ఓట్ల కోసమే ఈసారి రైతు బంధు వేసిండు, అది కూడా అరకొరనే వేసిండు. 15,000 అన్నాడు, 12,000కే పెట్టిండు, సగం కట్ చేసిండు. చెప్పాలి, తులం బంగారం రాలేదు, ఏది రాలేదు. కర్రు కాల్చి వాత పెట్టకపోతే రాబోయే రోజుల్లో మళ్ళా నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. 6 గ్యారంటీల మీద చేసిన గారడీలకు బుద్ధి చెప్పాలని చెప్పి తప్పకుండా మనం ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నా మీకు, అనిల్ గారు, మీ అదేవిధంగా మీ